ఆధారాలయ్యా ఆధారాలయ్యా ఏమిది ఆయన ఆధారాలు అడిగిండు. నేను అన్నాను ఈరోజు 12 గంటల నుంచి 2 గంటల వరకు ఆధారాలు పట్టుకొని నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆధారాలు అన్ని కూడా నేను ఇప్పుడు మీకు కూడా నేను దీంట్లోకి ఆధారాలు ఇస్తాను. మరి అన్ని ఆధారాలతోటి నేను ఇక్కడ దాకా వచ్చిన ఆధారాలయ్యా ఏమిది చూడు. ఇక్కడ కూడా వాళ్ళ జులుమెట నడుస్తున్నది చూడు. అసెంబ్లీలో కూడా ఒక ఎమ్మెల్యేకి స్వేచ్ఛ లేకుండా అసెంబ్లీ పాయింట్కి నేను వచ్చి ఇక్కడ ఆధారాలు చూపిస్తా ఉంటే కూడా ఇక్కడ వీళ్ళని సెక్యూరిటీ వాళ్ళని పెట్టేసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను మంత్రికి, నీకు అన్ని ఆధారాలతో వచ్చినా నీవు రా, ఈ ఆధారాలు తప్పైతే నువ్వు ఏ శిక్షగానే నేను సిద్ధంగా ఉన్నా, లేకుంటే నువ్వు రాజీనామా చేయాలా, దీనికి సిద్ధమని అడుగుతున్నా. ఈ రోజు నువ్వు చేసిన తప్పిదం ఒకే కంపెనీకి వెళ్ళి 15,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు రాత్రికి రాత్రి కంపెనీకి ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, దీనికి నువ్వు సమాధానం చెప్పాలా. ఇది ఫిట్ ప్రోకోనా, లేకుంటే మరి దేనికోసం ఈరోజు నీ కంపెనీకి నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు, ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒక మంత్రిగా ఉన్నటువంటి నీ కంపెనీకి కాంట్రాక్ట్లు వస్తాయి. 1,400 కోట్ల కాంట్రాక్టు ఒకేసారి దాన్ని 4,300 కోట్లకు నువ్వు ఎన్హాన్స్ చేసుకుని రీఎస్టిమేట్స్ అంటావు. నువ్వు ఒక ఫినిక్స్ కంపెనీ బీఆర్ఎస్ కి బినామీగా ఉన్నటువంటి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి నువ్వు ఈ రోజు 15,000 కోట్ల రూపాయల భూమి ఈ రోజు బదలావైతే దానికి సమాధానం ఎందుకు చెప్తలేవని అడుగుతా ఉన్నా.